జగిత్యాల పెద్దపల్లి జిల్లాలో వడ్ల కొనుగోలులో ఆలస్యం జరుగుతుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ధర్మారం మండలంలోని కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆయన లారీలు అందుబాటులో లేక ధాన్యం తరలింపులు నిలిచిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు వర్షాల భయంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఒక బస్తాకు 3.2 కేజీల తరుగు తీస్తూ క్వింటాలకు 7.5 కేజీల కోత వేస్తున్నారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల అలసత్వం వల్ల రైతులకు భారీ నష్టం జరుగుతుందని కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. 42,600 పెడితేనే నాకు అవసరం లేదు. 43 అయితే తెచ్చుకుంటా. ఇట్లా మాట్లాడాడు. నేను రైతును మరి ఏం చేయాలి? అధికారులు చెప్పారు అట్లా చెప్పమని పెట్టుడు మాత్రం 42 కొనుగోలు విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, ఫెయిల్ అయింది. ఒక్క మాటలు చెప్పాలంటే చేతులు ఎత్తేసి రైతుల మీదనే బాగా వదిలేసి ఇలా తమాషా చూస్తున్నట్టుగా మనకి ప్రభుత్వం యొక్క విధానం కనబడుతుంది. ధాన్యం కొనుగోలు ప్రారంభం చేసి దాదాపుగా నెల రోజులు అవుతుంది. ఒక్కొక్క రైతు కళ్ళంలో ధాన్యం పోసి నెల రోజుల నుంచి ఎదురు చూస్తున్నప్పటికీ కూడా అనేక సమస్యలతోటి ఇలా సతమతమాడుతున్నటువంటి పరిస్థితి కొనుగోలు కేంద్రాల దగ్గర, కళ్ళాల దగ్గర కనబడతాం. వాస్తవంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పండినటువంటి వరి ధాన్యం ఏదైతే ఉందో 15,11,000 మెట్రిక్ టన్నులు పండింది. ఇప్పటి వరకు కొనుగోలు చేసినటువంటిది 8 లక్షలు, దాదాపు 8 లక్షలు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా